హలో లవర్స్, వెల్కమ్ టు రేఖా వంటలు. అందరికీ నమస్కారం. నేను మీ రేఖని. ఈరోజు నేను చేయబోయే రెసిపీ చాలా యమ్మీగా ఉండే మైసూర్ బజ్జీ చేస్తున్నాను. సో ఈ మైసూర్ బజ్జీ చేసేటప్పుడు ఈ టిప్స్ ఫాలో అయితే కనుక మీకు సేమ్ బయట హోటల్లో ఎలాంటి టేస్ట్ వస్తుందో సేమ్ ఇంట్లో కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది. సో ఇప్పుడు మైసూర్ బజ్జీ ఎలా ప్రిపేర్ చేస్తారో చూసే ముందు నా ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీరు ఎన్రోల్ చేసుకుంటే నా అప్కమింగ్ వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతాయి. సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. కావలసిన ఇంగ్రీడియంట్స్: ముందుగా ఒక బౌల్లోకి 3/4 కప్ మైదా పిండి వేసుకోవాలి. 1/4 కప్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి క్రిస్పీనెస్ కోసం యాడ్ చేస్తాం. అండ్ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అండ్ 1/4 స్పూన్ వంట సోడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీనిలోకి 3/4 కప్ కర్డ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి. పెరుగులో బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. సో దీన్ని బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు చూసుకొని యాడ్ చేసుకోండి. ఎక్కువ వాటర్ యాడ్ చేసినట్లయితే పిండి జారైపోతుంది. సో సరిపడి మాత్రమే మనం యాడ్ చేసుకోవాలి. సో దీన్ని వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఎంత బాగా కలిపినట్లయితే మనకి పిండి అంత బాగా రెడీ అవుతుంది. సో దీని మీద మూత పెట్టుకొని దీనికి 1 to 2 అవర్స్ మనం రెస్ట్ ఇవ్వాలి. తర్వాత ఒకసారి మళ్ళీ దీన్ని బాగా కలిపేసుకోవాలి. సో ఈ వీడియోలో చూపించిన విధంగా మనం పిండి అనేది బాగా కలుపుకోవాలండి. పిండి బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ముక్కలు అండ్ చాప్డ్ కరివేపాకు అండ్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. అండ్ జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటినన్నిటిని బాగా కలిపేసుకోవాలి పిండిలో. సో వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత చేత్తో ఈ విధంగా పిండి తీసుకొని మనం ఆయిల్లో వేసేసుకోవాలి. సో స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం బోండాలు వేసుకోవాలి. బోండాలన్నీ మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి, లోపల అనేది ఉడకకుండా పచ్చిగా ఉండిపోతుంది. సో కంపల్సరీ మనం మీడియం ఫ్లేమ్లోనే మన బోండాలు మనం ఫ్రై చేసుకోవాలి. మధ్యలో ఒకసారి మనం కలుపుకోవాలి. సో ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని వీటిని మనం వేసేసుకోవాలి. సో చూసారు కదా నేను మైసూర్ బొండా ఎలా తయారు చేసుకున్నామో. ఇది అల్లం చట్నీ, కొబ్బరి చట్నీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ఐ లవ్ యూ.